తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం మాజీ ఉపాధ్యక్షులు కె భాస్కర్ నాయుడు. పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఒడ్డుపల్లి పంచాయతీ ప్రజలకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కె భాస్కర్ నాయుడు హుదాహుదు తుఫాన్ సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. అమరావతి రైతులకు 1 లక్ష రూపాయల సాయం అందించారు. అలాగే అనేక విరాళాలు అందించారు. ఒడ్డుపల్లి పంచాయతీ నందు 2014 సంవత్సరం 10 లక్షల రూపాయలతో 18 సోలార్ వీధి లైట్లు నిర్మించారు. అనంతరం కె భాస్కర్ నాయుడు కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు. నేను స్వర్గస్థులైన ఈ రాజగోపాల్ నాయుడు, పాటూరు రాజగోపాల్ నాయుడు గారి శిష్యుడుగా రాజకీయ ప్రవేశం చేసినాను. ఆ తరువాత 83 నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తరువాత నేను పార్టీలో 83లో చేరి క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరిస్తూ కొన్ని పనులు, మా గ్రామానికి సంబంధించిన పనులు చేసుకుంటూ నేను రాజకీయం చేస్తాను. వల్లేరు వేణుగోపాల్ నాయుడు భార్య వల్లేరు మోహన్ కుమారి మండల ప్రెసిడెంట్గా చేయనప్పుడు మా గ్రామానికి జన్మభూమి కార్యక్రమం కింద కారకంపల్లి నుంచి కామాళూరు వరకు రోడ్డు వేయుటకు, జన్మభూమి కార్యక్రమం కింద రోడ్డు వేయుటకు క్రియాశీలక సభ్యుడిగా మండల ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ వేణుగోపాల్ నాయుడు ద్వారా కష్టపడి మా రోడ్డు వేసుకున్నాము. ఆ తరువాత 2004లో రాజగోపాల్ నాయుడు అమర్రాజా వారి సహకారంతో కొండ్రాస్ కాలువ పెద్ద చెరువు నుంచి ఒడ్డుపల్లి చెరువుకి కాలువ కొట్టించినాము. 2014 నుంచి 19 వరకు చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలానికి మండల ఉపాధ్యక్షులుగా చేసినాను. ఆ టైంలో హుదూద్ తుఫానికి 2019లో హుదూద్ తుఫానికి సీఎం రిలీఫ్ ఫండ్కు 5 లక్షలు ఇచ్చినాము. తవనంపల్లి లైబ్రరీ పై అంతస్తు 10 లక్షలు ఖర్చు పెట్టి చేసినాము. అంత్యవాయులు విరాళం ఇచ్చినాము. తవనంపల్లి మండలం ఎగువ కారకంపల్లి హరిజనవాడికి టీటీడీ వాళ్ళ ఆర్థిక సహాయంతో 10 లక్షలు ఖర్చు పెట్టి దాంతో శ్రీకృష్ణ నిలయం 20 లక్షలు ఖర్చు పెట్టి గుడి కట్టించాము. అలాగే చుట్టుపక్కల గ్రామంలో నాకు తోచిన సహాయం, ప్రతి గ్రామానికి నాకు తోచిన సహాయం చేసినాను. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగుంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడు, 1 by 1 నెరవేరుస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ బాగా ప్రజలకు అందుబాటులో ఉన్నది. మా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండి మాకు కావాల్సిన పనులన్నీ మా గ్రామానికి, మా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఇంకా మా ఎమ్మెల్యే గారు కలికిరి మురళీమోహన్ గారు అందరినీ కలుపుకొని అందరితో వీలైన ఈ కార్యకర్తకి అందుబాటులో ఉండి పనులు నిర్వర్తిస్తున్నాడు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పెట్టిన బడ్జెట్ మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. నీటిపారుదల విషయం కానీ, వ్యవసాయానికి కానీ, మేము వ్యవసాయ ఆధారిత కుటుంబంలో నుంచి వచ్చిన కార్యకర్తలం కాబట్టి మేము వ్యవసాయం మీదనే ఎక్కువ, వ్యవసాయము, పశువులు అన్నిటికీ ఆయన బడ్జెట్లో పెట్టిన దీనికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము చాలా సంతోషపడుతున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో పోలవరం పూర్తి చేస్తూ, అలాగే రాజధాని అమరావతిని పూర్తి చేస్తూ, మా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ, అన్నా క్యాంటీన్లో ప్రతి పేదవాడికి, అన్నం లేని వాడికి ప్రతి పట్టెడన్నం తక్కువ డబ్బులతో పెడుతున్నారు. అలాగే 1వ తారీఖు పెన్షను వృద్ధులకు, వికలాంగులకి అందరికీ 1వ తారీఖును తప్పకుండా ఇస్తున్నాడు. ఎంత బడ్జెట్ లోటున్నా అతను మాట నిలబెట్టుకొని 3000 నుంచి 4000 చేసి
మాట నిలబెట్టుకొని అందరికీ ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ ఏ అవసరం సిమెంట్ రోడ్లు ప్రతి ఊరికి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో నిలిచిపోయినవి, మళ్ళీ వైసీపీ గవర్నమెంట్లో ఒక్క రోడ్డు వేయలేదు. వీటన్నిటిని మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. గోకులాలు ప్రతి రైతుకి గోకులాలు శాంక్షన్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మిగతా రంగా ఉన్నాయి. జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై